హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10:15 అవుతుంది. ఈరోజు వంట కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అంటే నైట్ కొంచెం చికెన్ ఉండే, తినే వాళ్ళు తినేసిరు. మా కోసం అయితే అంటే కర్రీ ఈరోజు పప్పు. నిన్న చికెన్ అయింది. మళ్ళా ఈ 2-3 రోజుల నుంచి కొంచెం వెరైటీ కర్రీస్ తిన్నాం అనమాట. వెజ్ లోనే, నాన్ వెజ్ కాదు. నిన్ననే మా ఇంట్లో అయితే చికెన్ తీసుకొని వచ్చినాము. ఈ రోజు కొంచెం పప్పు చేద్దామని చెప్పేసి, తొందరగా అయిపోతుంది కదా పప్పు పని, అందుకని చెప్పేసి పప్పు పని పెట్టినా. మళ్ళీ పప్పేనా? ములక్కడ పప్ప? టమాటా పప్పే. ములక్కడ టమాటా పప్ప. ఇదేం కొత్తగా? టమాటా పప్పు కూడా వేస్తారా? ఎన్ని రోజులు వేసినా మరి? అదేమో ఒక్కొక్కసారి పప్పు చారు చేస్తా, ఇదేమో టమాటా పప్పు. ఇప్పుడు టమాటా పప్పు అంటారు దీని? అంటే పప్పులే టమాటాలు వేస్తారు కాబట్టి టమాటా పప్పు. మరి అలానే ఏమంటారు దీన్ని? దొండకాయ వేస్తే దొండకాయ పప్పు, బీరకాయలు వేస్తారు. దొండకాయలనేమో పెసరపప్పు వేస్తారు. ఎన్ని వేస్తాం? దొండకాయలు ఉన్నాయి మంచిగా, అవి పెద్దమ్మకు పంపిస్తాను. సాయి మా చెట్టు తెంపినాయా? సరే, ఆ పెద్దమ్మకు సరిపోతాయి. పెద్దమ్మకు కొన్ని అయితే మస్తు అవుతాయి, మస్తు అయితే ఒకతే కదా, అందుకని చెప్పేసి అవి అటు పంపిస్తా అని చెప్పేసి కూర ఉండలేదన్నమాట. ఇప్పుడు పప్పు వేసేసి, మొన్న వరలక్ష్మి వ్రతం చేసినాం కదా, అవి అంటే 7 సామాన్లు ఆడనే ఉన్నాయి. ఇలా అంగడి ఉంది తెలుసు, అంగడి ఉంది. ఈ రోజు బట్టలు పెడదాం అనుకున్నా గానీ వాసం వస్తుంది. బట్టలు క్యాన్సిల్ చేసేసి బాసాలు సాయంత్రం ఉంటా అన్ని ఒకటేసారి. అప్పటిలోపు ఇక ఈ పని అయిపోతుంది కదా, తినేసి ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం. ఇప్పుడు తాలింపు వేస్తే సరిపోతుంది దీనికి? ఇంతేనా పప్పు చేయడం? అంటే పప్పే ఈజీ మా కర్రీస్ వల్ల. జస్ట్ పప్పు ఉడికిందంటే పప్పు ఉడికిందంటే చాలా తాలింపు వేసుకుంటే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది. అందుకని చెప్పేసి పప్పు వేసిన. ఇక పని ఉన్నప్పుడు కొంచెం పప్పు దబ్బున అయిపోతుంది కదా. టమాటా పప్పు అనమాట మన ఇంట్లో. ఇది ఎందుకు పొద్దున్న చొరతా ఉన్నాడు, ఏడున్నాడు క్రియాట్? అరే ఏమైందిరా, ఎందుకు అరుస్తావు అట్లా? మొక్కాలా? పూజ చేసినావా? మన బొట్టు పెట్టుకోలే? జేజగడ పూజ చేసినావు, అయిపోయింది, ఆరతి ఇస్తున్నావు. నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలే మరి? జేజగడ అమ్మా పో, హారతి మరి. హారతి ఎట్లా ఇస్తారా? మమ్మీ ఎట్లా ఇస్తుంది చెప్పు? ఎట్లా ఇస్తుందా? అట్లా ఇస్తుందా? జేజగానేనా? పైన ఉంది కాబట్టి నీకు ఏం తెలుస్తుంది రా. కింద ఉంటే ఎన్నిసార్లు పోతుంటావు దేవుని రూమ్లకు? అక్కేదిరా? హలో క్రియాంచులు, అక్కేది స్కూల్ పోయిందా? నీ మాటలు అర్థమవుతారా? స్కూల్ అంటున్నావు కదా. తాతేడి ఏడున్నాడా? ఇల్లేనే ఉన్నాడా? దాయ్ కూడా ఉన్నాడా? ఫోన్ చూస్తుందా? దాయ్ ఎప్పుడు ఫోనే వస్తుంది కదా. ఏం చేయరా నాయన? కొట్టొద్దురా అట్లా, తినే ప్లేట్ అంటే ఎప్పుడు కొట్టొద్దు, సరేనా? తింటామా? ఇగో వేడి పప్పు ఇవ్వాల, సరేనా? పప్పు చారు. ములక్కాయలు ఉంటే బాగుంటుండే కానీ ఈరోజు టమాటా పప్పు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. అని లోతుగిన లేదు అన్న, తినడానికి రాదురా నీకు? లోతుగిన లేయాలి అన్నీ. దా మరి తిందా దా. మీరు ముందే తిన్నారు ఇవాళ మాకన్నా ముందు. చెప్పేద్దామా జై కైసే తిందరా సామి? దా బిడ్డ తిందా. నువ్వేమంటావు పెద్ద? తినడానికి రమ్మన్నప్పుడు ఏమంటాను? తిందారంట. అంతేనా? వేస్తాను ఆగురా, కొద్దిసేపు ఆగు రాదురా. చేయగలుగుతున్నారా? వద్దా? వద్దట. ఇక నువ్వు పప్పు వేసుకో. టైం వచ్చేసి 1 అవుతా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఏందిరా అది? కళ్ళద్దాలు ఎందుకైతే రావి? ఏం చేస్తుందిరా మమ్మీ? ఇదంతా ఏదేదో చదువుతున్నట్టుంది. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ బర్త్డే టు యూ అడ్వాన్స్. నీ బర్త్డే ఎప్పుడు స్వప్న? అట్లాంటి హ్యాపీ బర్త్డే చెప్తానే బర్త్డే చేసుకుంటా. సరే హ్యాపీ బర్త్డే. బర్త్డే రోజే హ్యాపీ బర్త్డే చెప్పాలి. సరే బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే చెప్తుంది. అటు స్కూల్ పోతే ఏంటి పరిస్థితి? పరిస్థితి కాళ్ళు మొక్కుతుంది అటు కాదు. ఆడిప్పుడు చూస్తేనేమో అంత చెదరించుకుంటున్నావు కదా, అటు స్కూల్ పోతే నీ పరిస్థితి ఏంది? ఏంది అది? నేను చదువుతున్నా బాగా. నిన్నటి గాజులే చాలా బాగుండేనంట. నిన్నటి గాజులా? బాక్స్లే వాడ పైన. మరి ఏం చేస్తుంది ఇదంతా? మొన్న వరలక్ష్మి వ్రతం రోజు ఆగమాగం వేసుకున్నాం, అంత అడ్డం దొడ్డమైనాయి. ఈ ఆడోళ్ళ పని అంత. ఇట్లాంటి నీకు ఎన్ని జతలు ఉన్నాయి? ఇప్పుడు ఈ మధ్య తీసుకుంటున్నాం చీరల మీదకి మ్యాచింగ్ అనేది. ఒకప్పుడు ఉండకపోతుండే. అంటే ఒకప్పుడు చీరల మీద మ్యాచింగ్ అనేది ఏం లేదు. ఏంద్రా? ఏం పిచ్చోడు ఆడే పిచ్చోడు.
నాదిరా చూపి పిచ్చోని చూపి చూస్తున్నా ఈడే పిచ్చోడు ఈడే పోతలే వస్తలేదు పిచ్చోడు ఆడే పాప ఆమెనే కిరాన్స్ పాప తిందామా అవును పెద్ద మెట్టు పెద్ద మన ఆడి నాయనమ్మ కింద పడ్డది తీసుకున్నాం ఆ నాయనమ్మని అటకాయించి వస్తాను అరే పోయేదో మనం లేడికి ముసల్లా మనం పలకరించి రాయాలి ఇవి ఏంటి స్వప్న గీ గోటు గీ గాజు గీ గోటు గిట్ల గీ రెండుది ఈ రెండు తీయాలా తీసి ఇప్పుడు ఈ గాజుని ఇట్లే అట్లా ఎందుకంటే ఇది ఉండదు అట్నవి సెట్ అంటే ఇగో ఇప్పుడు ఈ కలర్ మీదకి సెట్ అయింది ఇది వేసుకో ఇప్పుడు వేసుకో ఇది ఆ చీర మీది ఈ చీర మీదే అగో సేమ్ కలర్ ఈ చీర మీది జుట్టు వేసుకుందా ఏం మొర్రిస్తున్నావు ఏమో పోరా ఏం మాట్లాడుతున్నావు ఏమో నాకు ఏం అర్థమవుతలే నీ లొల్లి మీ డాడీకి అర్థమవుతుంది కదరా నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యో గాజేమో చెవులో పత్తిని పెట్టుకున్నావు స్వప్న అండ్ ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి బాగా బండి మీద తిరుగుతున్నాం కదా చల్లగా గాలి ఎక్కువ వస్తుంది ఆ చల్ల గాలి మళ్ళీ లోపల పోతే వస్తుంది అందుకని చెప్పేసి ముందు జాగ్రత్త అన్నమాట ఇది అట్లా అర్థమైందా అర్థమైంది ఇవన్నీ తీసి ఏడ పెడతావు ఇప్పుడు ఇందులోనే మంచిగా సెట్ చేసి పెట్టుకుంటా క్రియాన్స్ ఫోన్ ఇడిదే అక్క పిచ్చిదా అరే అట్లా అనొద్దురా తప్పు అక్క అనాలి అంతే ఎవరు అక్క అంతే పూలు పెట్టుకుందా ఏంటంటే స్వప్న ఏమైందిరా బయట దిగిందా పూలు పెట్టుకుందా ఎట్లా పూలు పెట్టుకుందిరా పూలు వేసుకుందా బయట దిగిందా ఈ లాంగ్వేజ్ ఏందో నాకు అస్సలు అర్థమవుతలేదు వాడు అర్థం కాదు మరి నిజానికి 2 days గ్యాప్ ఏమంటే వచ్చిందో అసలు కెమెరా పట్టుకోవాలన్నా అది ఒక టైం సెట్ అవుతలేదు అసలు నిజంగా అందుకని ఏ పని అయితే చేస్తామో ఆ పని గ్యాప్ రాకుండా ఉండాలి గ్యాప్ వచ్చింది అనుకో ఎట్లుంటుంది కథ పొద్దున్న నుంచి వీడియోని అవుతలే ఎంతసేపు వీడియో తీసినా వీడియోనే అవుతలేదు మా పెద్ద బయలుదేరుతుంది అంతా బాగా పట్టుకుంది సరే జాగ్రత్త సరే మంచిగా పోయి మంచిగా సరేనా జాగ్రత్త పైలం ఉండు పైలం గుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ బాయ్ రచన నేను కూడా ఇప్పుడు అట్టే వస్తున్నా నాన్నగానే తీసుకురావాలి సప్న నీ చదువు ఏం సప్న ఎంతసేపు చదువుతావు సప్న నువ్వు పొద్దున్న నుంచి చదువుతున్నావు సద్రుడు ఒకసారేమో ర్యాక్ చేయను ఒకసారేమో గాజులు చదువును ఒకసారేమో ఇల్లు చదువును సో యాక్చువల్లీ మా ఇంటికి ఇందాక థమ్స్అప్ వచ్చి సబ్స్క్రైబర్లు వచ్చారు సబ్స్క్రైబ్ కోసం మీరు అంటారు కదా మీరు ఏం పోయారు అని చెప్పేసి థమ్స్అప్ తీసుకొచ్చాను అందుకని దాంతోపాటు సప్న పప్పు కూడా ఈరోజు పప్పు చేసింది ఆ సప్న పప్పు కూడా వాళ్ళు చూసారు మరి ఏమన్నారు ఏం చెప్పలే వాళ్ళు పాపం ఏమనలే అసలు వంట ఎట్లుందో అసలు మేము అడగలే వాళ్ళు కూడా చెప్పలేదు సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ 4 days చాలా అంటే చాలా బిజీగా ఉండే ఎట్లా అంటే ఇక అసలు మనం బయట ఇంకా వేరే పని చూసుకోలేనంత బిజీగా ఉండే ఇక అట్లా మనం ఇంకేది పట్టించుకోలే అందరికి బాయ్ చెప్పు అందరికి బాయ్ ఇటు చెప్పు ఎవరు చెప్తున్నావు బాయ్ అందరికి బాయ్ అందరు మంచిగా ఉండరు నన్ను కూడా మంచిగా చూడరు మళ్ళీ ఎప్పుడు వస్తావు టైం పడుతుంది ఎవరికి నాని కార్లో పోతలే తీరా బస్లో పోతుంది ఎన్ని గంటలకు వస్తుంది బండి ఎన్ని గంటలకు వస్తుంది మరి 5 నిమిషాలు ఉంది టైం 4కి మరి నేను కూడా పోవాలి ఇప్పుడు 4 గంటలకు రావాలి కరెక్ట్ 4-5కి వస్తుంది ఆమె ఓహ్ మై గాడ్ బాయ్ పెద్దమ్మా బాయ్ దింపాలా బస్ స్టాప్ కాడ దింపాలా ఆడ కరివేపాకు మస్తుగా ఉందా మా పెద్దమ్మ కూడా గుంట కనగరాకు గడ మస్తుగా ఉంది తెంపితే మస్తు అయితే కానీ టైం లేదు ఇప్పుడు అది అప్పుడే గుర్తు చేయాలి నువ్వు ఇప్పుడు అంటే ఎట్లా ఇప్పుడు అన్నీ ఇంకేమైనా తీసుకోవాలి ఏం లేవా ఓకే జాగ్రత్త మరి పైసలట మమ్మీకి నానికి మరి ఆయనకి పైసలు ఎందుకు ఇచ్చినావు
ఓకే రైట్ బాయ్ బాయ్ పెద్దమ్మా జాగ్రత్త. సరే నేను కూడా బండి తీసుకొని వస్తా. మరి ఆగిపోదామా నేను దింపుతాగు అట్టే వస్తున్నా ఇక. ఓ ఈ రోజుతో లాస్ట్గా బండి పోతున్నట్టే, ఆల్మోస్ట్ గాన్ ఇక బండి కథం. యాక్చువల్లీ నాకు మా బండిలో నచ్చింది ఏంటంటే టైం చూపించడం. ఈ టైం ఎగ్జాక్ట్ టైం ఉంటుంది. 4:05 వరకు నాన్నగారు రావాలి. 4:09 అవుతుంది, ఇంకా రాలేదు. అప్పుడే బండి 27,409. వామ్మో, ఎగ్జాక్ట్గా 30 months అవుతుంది. ఈ నెలతోటే ఈ బండిది ఈఎంఐ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటికీ నాకు ఇంకా ఈ బండిని చూస్తే ఇంకా కొత్త బండే అనిపిస్తుంది. 30 నెలలు ఈఎంఐ కట్టినా అయినా కొత్తగానే అనిపిస్తుంది బండి చూస్తే కదా క్రియాంష్. కొత్త బండి అనే పేరు ఉంటుంది నిజంగా దీన్ని చూస్తే. నాన్నగారు ఇంకా రాలే, మరి ఎంతప్పుడు వస్తుందేమో. కానీ ఈ లుకింగ్ చూస్తే మస్తు అనిపిస్తుంది. సైడ్ లుకింగ్ చూస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ బైక్ లెక్క అనిపిస్తుంది బండి. తాళమా ఎందుకురా తీయాలా? ఉండనిరా. అక్క ఇంకా రాలే, అక్కనే రాలే. ఈరోజు ఎవరం? మంగళవారం కదా. యాక్చువల్లీ వీడి గోర్లు తీయాలి ఫ్రెండ్స్. గోర్లు తీయకపోయేసరికి నాన్నగానికి ఇచ్చేస్తుండు, నన్నుకి ఇచ్చేస్తుండు, అందరిని గిల్లేస్తుండు, చాలా గట్టిగా గిల్లేస్తుండు. ఇన్ని రోజులు అంటే నాకు ఇది మంచిగా అనిపిస్తుంది. ఇక ఇట్లా రావడం మంచిగా అనిపిస్తుంది. నిన్ననే తీసుకున్నా నేను కూడా గోర్లు అన్నీ శుభ్రం. సో ఏమైంది వాట్ హ్యాపెన్? ఇంకెప్పుడు వస్తారా నానిగాడు? రాలే, నానిగాడు రాలే, ఇంకా రాలేదు. ఎడిపోయింది? స్కూల్ పోయింది. బాబాయ్ రాలే, మనమే వచ్చినాం ఇలా తీసుకోవడానికి. బొయ్యి మీద తీసుకువచ్చాం. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళి రావాలి బస్సు, మరి ముంగటికెళ్ళి వస్తుంది ఎందుకో ఏమో. ఇదేంది? అదేంది బస్సు ఇట్లా రావాలిగా? ఇట్లకెళ్ళి రావాలిగా బస్సు, ఇట్లకెళ్ళి రావాలిగా. ఇట్లా వస్తలేదా? అవునా? ఓకే 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 బాయ్ బాయ్. ఏం రానా ఇంతసేపు అయిందేంద్రా నీ బస్ కోసం? అందరు తిప్పుకుంటూ వచ్చిందా, అందుకని లేట్ అయిందా? ఇంకా ఏం ఎగ్జామ్ అయింది రేలా? గుర్తు ఏంటిదిరా? ఇదేందిరా ఇది? చూపి. హలో ఏందా అంతా? అసలు రాసుకుంటారా? రాసుకోవద్దుగా. మైకా మైదాకు అత్తేసిందా? ఏం ఎగ్జామ్ అని చెప్పు తొందరగా. అంతేనా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సేమ్ కాలే? ఇంకోటి హెడ్డింగ్ రాయడం అయిపోయినాయా? ఇప్పుడేమని చదువుకునేట్టున్నాయా? చదువుకునే ఒక్కటే ఉన్నాయి, రాసేట ఏం లేదు. చదువుకుందాం పైగా నడు. కొంచెం వెనక జరగరా. ఇక నాని మర్చిపోయేస్తావా? టేక్ దిస్. అది క్రియాన్ష్కి కటింగ్ చేపిద్దామా? చేపియాలి, నాకు కూడా చెప్పి. నువ్వు కూడా వేసుకుంటావా? నడు మరి. ఈరోజు అవును స్వప్న, ఈరోజే వారం మంగళవారం కూడా చేస్తారా స్వప్న? అమ్మాయేమో సదురుడు, అమ్మ ఊడుస్తుందా స్వప్నలో సదురుడు? ఏ రూమ్ లో చూసినా చదువుతూనే ఇంకెట్లుందో. ఓ మై గాడ్, మంచం మీద మంచం, ఇది దీని మీద మంచం, ఇది ఒక మంచం, దీని మీద ఈ మంచం, దీని మీద ఈ బెడ్. వా వాట్ ఏ నైస్, వాట్ ఏ నైస్. ఇగో క్రియాంష్ వస్తుండు, ఇల్లికెళ్ళి బియ్యం తీస్తుండు, దీని మీద వస్తుండు. ఇవన్నీ మడత పెట్టే బట్టలు, ఆడ బయట ట్రప్ నిండా పిండే బట్టలు, ఇవన్నీ సదిరే బట్టలు. ఇగో సామాన్ చూడు. అమ్మో గాడ్, అందుకనే మన ఇల్లు సరిపోదు మనకి. సరిపోదు మరి. ఆల్మోస్ట్ ఒక 3 bedrooms ఉంటే సెట్. 3 bedrooms కూడా సరిపోవు. పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద కబోర్డ్లు ఉండాలి. ఆడ మన తుంగుట తీసుకుని చూసినాం, అట్లాంటి ఇల్లు ఉంటే ఇవన్నీ సరిపోతాయి. డబుల్ బెడ్రూమ్ కదా మనం తీసుకున్న రోజు. అరే ఫ్రూట్స్ ఏమన్నా పిల్లలకు ఫ్రూట్స్ ఏమన్నా కట్ చేసి ఇవ్వకపోయినా? ముందు ఫుడ్, దాని తర్వాత పని. ఓకేనా? ఓకే. స్వప్న మనం తీసుకొచ్చిన పెట్టినాం మీకు పేర్లకు సంబంధించిన. అవును, పెయిన్లని ఇంగ్లీష్లో ఏమంటారు స్వప్న? తెలా? సో ఫ్రెండ్స్, పేర్లని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. హౌ ఇది పెద్దగా పెంచుకున్నావా? పాపోహం పాప కర్మాహం పాపాత్మం పాప సంభవం. మంచిగా తీయనికి వస్తుండే, ఇప్పుడు ఈ గోరలేదు. ఇంకా ఉన్నాయా పేర్లు? ఉన్నాయి ఇంకా ఉన్నాయా? మొన్న కొంచెమే పెట్టినా, నాకు భయమైంది. ఎందుకు అంటే మరి పడకపోతే ఏం చేయాలి? ఇట్లా కురుపులు పొద్దున మనకి అయింది చూసిన రాఖీకి. ఎదురా ఇగో తక్కువైపోయిందా? యాక్చువల్లీ క్రియాన్ష్కి రాఖీ కట్టేసరికి ఇదంతా మొత్తం దద్దు లేచిపోయింది.
మళ్ళా ఒకటి రెండు మైదాకి అబ్బాయి ఎన్నిసార్లు చెప్తావురా నాయన నువ్వు అయితే ఏం కాదు ఇగో పోయి మంచం కింద చూరుతాడు అన్నట్టు ఎట్లయినా చూడు కాలు మొత్తం పొట్టు పొట్టు అయిపోయినాయి కదా ఇయ్యాల కూడా పోయకపోయినా మరి ఏంటిది తలస్నానం కాదు మందు ఇప్పుడు తలస్నానం చేసే ముందు అక్క నాకు ఏం చెప్పింది తెలుసా యాక్చువల్లీ అసలు ఏమైందంటే నెల్లూరు నుంచి నాకు ఒక అక్క ఫోన్ చేసింది ఫోన్ చేసి అన్న పేర్ల కోసం నేను ఒక మెడిసిన్ చెప్తా అది అమెజాన్లో దొరుకుతుంది బుక్ చేసుకున్నా అన్న అని చెప్పింది సరే అని చెప్పేసి చూసేసరికి దొరికింది అది ఒక్కటి ఇయర్ అట 89 రూపీస్ ఒకటి ఇయర్ అట ప్యాక్ 2 ఇస్తారట లేకపోతే 4 ఇస్తారట సరే 250 ఎంత మీరే కట్టిరు అమౌంట్ అది 250 280 256 రైట్ 256కి 4 బాక్సులు వచ్చినాయి ఫ్రెండ్స్ అవి ఎడబెట్టిరు ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ చేసిన ఒకటే బాక్స్ పెట్టిన ఆ బాక్స్ లో కూడా కొంచెమే పెట్టిన ఒకరోజు సాయంత్రం పెట్టు తెల్లారి స్నానం చేయించేసి ఉన్నాయన్నీ చనిపోతాయి నైట్ అంటే నైట్ ఉంటామే మళ్ళా ఏం కాదు అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావంటవి ఒకసారి ఆ బాక్స్ చూపిస్తే మనల్ని కూడా బుక్ చేసుకుంటారు కదా అవగాడు ఉంది ఫ్రెండ్స్ ఆ టీవీ కార్డు ఉంది ఫ్రెండ్స్ టీవీ కార్డు ఏదైతే ఉంటుందో అట్లే ఉంటాయి ఫ్రెండ్స్ మీ వచ్చిందా రెడ్కి ఎటు పోయింది సీట్ కూడా పెట్టినావా సరే కింద అయిపోయింది నేను తెచ్చింది ఇది వచ్చేసి పైన జరుగుతూ ఉంది వావ్ ఎవ్రీడే చందు రైట్ ఇది చందు ఉన్నప్పుడు రాసి ఉండేది ఈరోజు 26/6 చందు రైటింగ్ ఇది 5 AM వర్కప్ 5 to 6 to 7 ఫుడ్ ఛానల్ షూటింగ్ పోచమ్మ చేతు అంట 7 to 8 డైలీ బ్లాగ్ 9 to 10 ఎడిటింగ్ 10 to 11 పోస్టింగ్ 11 AM to 1 PM జేసీబీ అండ్ ట్రక్ షూటింగ్ 1 to 2 లంచ్ బ్రేక్ 2-3 డైలీ బ్లాగ్ 3-4 జేసీబీ ట్రక్ అండ్ ఎడిటింగ్ 4-5 జేసీబీ ట్రక్ వీడియో పోస్టింగ్ 5 to 6 టీ బ్రేక్ డైలీ బ్లాగ్ పోస్టింగ్ మార్నింగ్ వీడియో షూటింగ్ వామ్మా ఇంత షెడ్యూల్ చూసారా ఫ్రెండ్స్ మాకు ఇంతగానం చేస్తేనే మీకు వీడియోలు టైంకి వస్తాయి ఫ్రెండ్స్ ఏదైనా వావ్ ధృవిక ఎం స్వామి ఫస్ట్ స్కూల్ ఫీజ్ మనకు నాకు తెలియదు నాన్న అయిపోయిందా అయిపోయింది బావ ఇంకెన్ని ఉన్నాయి చదరాల్సినవి వీడికి స్టాపా బయట ఉడుస్తావా రేపు ఉడుస్తావా మరి తొందరగా కానిచ్చేసాం మరి ఏం ఉడిచినావు ఎట్లుందో అట్లే ఉంది ఏడు ఉడిచినావురా మళ్ళీ పిల్లలు వస్తారు ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు నా స్పెల్లింగ్ చెప్పు